హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రేఖ. వెల్కమ్ బ్యాక్ టు రేఖాస్ కిచెన్. ఈరోజు టేస్టీగా ఈజీ ప్రాసెస్లో సమ్మర్లో పెట్టుకునే అప్పడాలు ఎలా చేసుకుందామో ఈ వీడియోలో చూద్దాం. ఇలా అప్పడాలను ఈజీగా చేసేసుకోవచ్చండి. మనకు సమ్మర్లో ఏదో ఒక అప్పడాలు వడియాలు చేసుకోవాలి అనిపిస్తుంది కదా. అలా అనిపించినప్పుడు మీరు ఇలా రవ్వతో అప్పడాలు చేసుకుంటే చాలా బాగుంటుంది. రవ్వ పాపడాలని మనం ఈజీగా చేసేసుకోవచ్చండి. తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా చేసుకుందామో ఈ వీడియోలో చూద్దాం. 1 ఇయర్ పాటు టేస్ట్ చేంజ్ కాకుండా పాడు కాకుండా అలాగే ఉంటాయి. ఇప్పుడు రవ్వ పాపడాలు ఎలా చేద్దామో ఈ వీడియోలో చూద్దాం. చూసారు కదండి, ఇలా పెద్ద గ్లాస్తో 2 గ్లాసుల రవ్వని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా నేను ఈ గ్లాస్తో తీసుకున్నాను. మీకు ఏ గ్లాస్తో కావాలంటే ఆ గ్లాస్తో తీసుకొని ఇలా చేసుకోండి. ఇలా 2 గ్లాసుల రవ్వని తీసుకొని రవ్వని మెత్తగా మిక్సీ చేసి ఒక గిన్నెలో పెట్టుకోండి. ఆ తర్వాత వాటిలోకి కావలసిన మసాలా కారం ఎలా చేసుకుందామో చూద్దాం. ఇలా ఫ్రై చేసిన ఎండుమిర్చి అలాగే జీలకర్రను మిక్సీ చేసి పెట్టుకోండి. ఆ తర్వాత స్టవ్ పైన ఒక పెద్ద బౌల్ పెట్టుకోండి. చూసారు కదా, ఇలా స్టవ్ పైన పెద్ద బౌల్ పెట్టుకుంటే మనకు కుక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా బౌల్ వేడెక్కిన తర్వాత మనము 1 గ్లాస్ రవ్వకి 4 గ్లాసుల వాటర్ తీసుకోవాలండి. నేను 2 గ్లాసెస్ రవ్వ తీసుకున్నాను కదా, అందుకే నేను 8 గ్లాస్ వాటర్ని తీసుకున్నాను. ఇలా 8 గ్లాసెస్ వాటర్ని ఈ బౌల్లో వేసుకోవద్దండి. ఒక 6 గ్లాసెస్ వాటర్ని ఈ బౌల్లో వేసేసుకొని ఇంకా 2 గ్లాసుల వాటర్ని మనం ఇంతకుముందు మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా రవ్వలో వేసుకొని కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా ఇది మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా, వీటిలోకి మిగతా 2 గ్లాసుల వాటర్ని వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి కదండి. మనకు 1 గ్లాస్కి 4 గ్లాసెస్ వాటర్ లాగా 2 గ్లాసులకి 8 గ్లాస్ వాటర్ని వేసుకున్నాను. చూసారు కదా, ఇలా విస్కర్తో బాగా కలిపామంటే మనకు ఎక్కడ ఉండలు లేకుండా సాఫ్ట్గా ఉంటుంది. చూసారు కదండి, ఇలా మనము రవ్వని మిక్స్ చేసుకోవడం వలన మనకు రవ్వ పాపడాలు సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయి. అందుకే ఇలా మిక్సీ చేసుకున్నామంటే మనకు ఈజీగా అయిపోతుంది. ఈజీ ప్రాసెస్లో మనం ఈజీగా చేసేసుకోవచ్చు. రవ్వ పాపడాలు చేసుకోవడానికి మనకు తక్కువ టైంలో ఈజీగా చేసేసుకోవచ్చు అండి. చూసారు కదా, ఇంతకుముందు మనము ఇలా కలిపేసి పక్కన పెట్టుకొని మనం ఇంతకుముందు స్టవ్ పైన వాటర్ పెట్టాం కదా, ఆ వాటర్లోకి వాటర్ మరిగిన తర్వాత మనకు కావలసిన మసాలాలు వేసుకుంటే మనకు టేస్టీగా రవ్వ అప్పడాలని మనం చేసుకోవచ్చు. ఇలా స్టవ్ పైన వాటర్ పెట్టేసి మూత పెట్టి వాటర్ని మరిగించుకుంటే మనకు వాటర్ త్వరగా మరిగిపోతాయి. చూసారు కదా, ఇలా వాటర్ ఇలా మరిగిన తర్వాత ఇంతకుముందు మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా 2 టేబుల్ స్పూన్ల కారంని వేసుకోవాలి. మనకు ఈ కారం ఇలా చేసుకోవడానికి టైం లేదు అనుకుంటే మనం రెగ్యులర్గా వాడే కారంనైనా సరే 1 టేబుల్ స్పూన్ తీసుకుంటే సరిపోతుంది. అలాగే 4 టేబుల్ స్పూన్ల నువ్వులు కూడా వేసుకొని కుక్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇప్పుడు మరుగుతున్న వాటర్లోకి 2 టేబుల్ స్పూన్స్ కారం అలాగే 4 టేబుల్ స్పూన్ నువ్వులని అలాగే మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. చెక్ చేసుకొని వేసుకోవాలి. ఇలా అన్నీ వేసిన తర్వాత ఇలా తిప్పుతూ కలిపామంటే మనకు నువ్వులు కారం మొత్తం కలిసిపోయి టేస్ట్ చాలా బాగుంటుంది. మనం ఇంతకుముందు రవ్వను కలిపి పెట్టుకున్నాం కదండి, అలా తిప్పుతూ ఇలా మెల్లగా వేసుకోవడం వలన మనకు ముద్దలు లేకుండా పిండి సాఫ్ట్గా అవుతుంది. చూసారు కదండి, ఇలా మొత్తం కలుపుతూ వేసుకున్నామంటే మనకు రవ్వ ఈజీగా కుక్ అయిపోతుంది. ఈ రవ్వని కొద్దిసేపు పాటు కుక్ చేయాలండి. మనం మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేస్తే మనకు ఇలా రవ్వ దగ్గరికి అయిపోతుంది, మనకు అర్థమవుతుంది. చూసారు కదా, ఇలా రవ్వని కలుపుతూ ఉండాలండి. ఇలా తిప్పుతూ ఉండడం వలన మనకు రవ్వలో ఎక్కడ ముద్దలు ఉండకుండా సాఫ్ట్గా కుక్ అవుతుంది. ఇలా సాఫ్ట్గా కుక్ చేసుకుంటే మనకు రవ్వ అప్పడాలు టేస్ట్ చాలా బాగుంటుంది. కొంచెం దగ్గరికి అయిపోయింది. ఇలా కొద్దిసేపు కుక్ చేయడం వలన మనకు ఇలా తిక్కుగా అయిన తర్వాత టెర్రస్ పైన ఇలా సన్న కవర్ వేసుకొని మనం ఇలా ఒక్కొక్క స్పూన్ వేసామంటే మనకు టేస్టీగా ఉండే రవ్వ పాపడాలు రెడీ అయిపోతాయి. చూసారు కదండి, ఇలా మెల్లగా వేస్తే మనకు టేస్టీగా ఉండే అప్పడాలు రెడీ అయిపోతాయి. వీటిని ఎక్కువగా స్ప్రెడ్ చేయొద్దండి. మనం ఎక్కువగా స్ప్రెడ్ చేసామంటే మనకు ఎండిన తర్వాత తీసేటప్పుడు విరిగిపోతాయి. అలా విరగొద్దు అంటే మనం ఇలా స్పూన్ వేసి ఒక్కసారి ఇలా అంటే సరిపోతుంది. చూసారు కదండి, ఇలా 1 డే మొత్తం ఎండలో పెట్టుకుంటే మనకు టేస్టీగా ఉండే రవ్వ పాపడాలు రెడీ అయిపోతాయి. ఇలా ఎండలో ఎండిన తర్వాత మనం ఇలా డీప్ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయండి. ఇలా మనకు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఈ రవ్వ అప్పడాలని వేసుకొని ఫ్రై చేసుకుంటే టేస్టీగా ఉండే రవ్వ అప్పడాలు
రెడీ అయిపోయాయి. చూసారు కదండి. ఇలా మనం ఆయిల్ వేడెక్కాక పాపడాలు వేసామంటే ఈజీగా ఫ్రై అయిపోతుంది. ఇలా చేసిన పాపడ చాలా టేస్టీగా ఈజీ ప్రాసెస్లో అయిపోతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.